కొండంత బాధను మోస్తున్నామంటున్నారు కొటియా గ్రామాల గిరిజనులు. ఒడిశా సర్కార్ వేధింపుల నుండి కాపాడండి అంటూ మంత్రి సంధ్యారాణికి మొరపెట్టుకున్నారు. మరి వారికి మినిస్టర్ ఇచ్చిన హామీ ఏంటి? కొటియా గ్రామాల సమస్యపై ఏపీ సర్కార్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? ఆంధ్ర ఒడిశా సరిహద్దు విజయనగరం జిల్లాలోని కోటియా గ్రామాల గిరిజనులు గగ్గోలు పెడుతున్నారు. ఏళ్ల తరబడి ఒడిశా సర్కార్ తమపై దౌర్జన్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ మంత్రి సంధ్యారాణిని కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు. మంత్రి కూడా సానుకూలంగా స్పందిస్తూ కోటియా గ్రామాల సమస్య ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో ఉందని వారికి తెలియజేశారు. నగరం నుంచి దూరంగా విసిరి వేయబడినట్టు ఉండే గిరిజన గూడెలివి. ఇప్పుడు గూడెల కోసమే ఒడిశా పట్టుపడుతుంది. వీటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంది. సరిహద్దులు దాటి ఏపీలోకి చొచ్చుకువచ్చి ఈ 21 గ్రామాలపై తన అధికారాన్ని బలవంతంగా రుద్దుతోంది. అభివృద్ధి పేరుతో దురాక్రమణ చేస్తుంది. ఏపీ చేపట్టే అభివృద్ధి పనులను అడ్డుకుంటుంది. రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చి గూడాలను క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది ఒడిశా ప్రభుత్వం. దీంతో ఈ వివాదాస్పద కోటియా గ్రామాలపై చంద్రబాబు సర్కార్ ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఎలాగైనా సమస్యకు ఎన్ కార్డ్ వేయాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 2 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో చర్చలతో పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. లేదంటే మ్యాటర్ని ప్రధాని మోదీ దృష్టికి సైతం తీసుకువెళ్లాలని ఆలోచనలో ఉన్నారు. మరి చూడాలి, గూడెల గోడకు ఫుల్ స్టాప్ పడేదన్నోడు.